నటరత్న నందమూరి వారసుడు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. బాలయ్య 100వ సినిమా శాతకర్ణితోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమాలో మోక్షు కనిపించలేదు. అయితే ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మోక్షు డెబ్యూ మూవీ పట్టాలెక్కుతుందని బాలయ్య సన్నిహిత వర్గాల సమాచారం. ఇదే అంశంపై బాలయ్య కూడా 1-2 సార్లు స్పందించిన సంగతి తెలిసిందే. చారిత్రక కథ ద్వారానే మోక్షు ఎంట్రీ ఉంటుందని బాలయ్య కన్ఫర్మ్ చేసేశాడు. బాలయ్య ఆ ప్రకటన చేసిన వెంటనే ఆ చారిత్రక కథ ఏమై ఉంటుంది, దీనిపైనే ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల ఆసక్తి కథనాలు వినిపిస్తున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ద్వారా బాలయ్య భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆ శాతకర్ణి కుమారుడు పులోమావి కథనే సినిమాగా తీయాలని బాలయ్య నిర్ణయించాడట. శాతకర్ణి సినిమా అంతా యుద్ధ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి మోక్షజ్ఞ సినిమాను ప్రేమ కథా నేపథ్యంలో తీస్తారని చెబుతున్నారు. పులోమావి శ్రావణి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. దానిపైనే చారిత్రక అంశాల ఆధారంగా సినిమాను మలుస్తారని అంటున్నారు. పులోమావి శ్రావణి ప్రేమ కథ ఆధారంగా ప్రముఖ రచయిత ముదిగుండ శివప్రసాద్ రచించిన శ్రావణి నవలను ఆధారంగా చేసుకుని సినిమా తీస్తారని ఫిలిం నగర్ వర్గాల టాక్. ఈ సినిమాకు కూడా శ్రావణి అనే టైటిల్ పెడతారని, అయితే ఈ సినిమాకు కూడా కృషి దర్శకత్వం వహిస్తాడని వార్తలు వస్తున్నాయి. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood.